డిఓపిటీలో అత్యంత తెలివిగల ఆఫీసర్లు డిఓపిటీలో వస్తారు సార్. ఎందుకంటే వాళ్ళు రిజర్వేషన్ సంబంధించి ఎంత చూస్తారు. సో డిఓపిటీ అని సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అందరికంటే ఇంటెలిజెంట్ ఆఫీసర్స్ అక్కడే ఉంటారండి, డిఓపిటీలో ఉంటారు కదా మొత్తం. వాళ్ళు రిజర్వేషన్ సంబంధించి అంత గైడ్ లైన్స్ ఫామ్ చేయడం, ఇదంతా జాగ్రత్త చూడడం, ఇదంతా. బట్ చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా ఉన్నాయండి. అంటే ఇనీషియల్ పోస్ట్ ఒకటే కాకుండా ప్రమోషన్లో ఇవ్వడం వదిలేయండి, ప్రమోషన్ ఇచ్చిన తర్వాత కూడా నామినేటెడ్గా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మళ్ళీ అక్కడ ఓపెన్ కేటగిరీ ఉంటుంది కదా ప్రమోషన్లో, ఆ ఓపెన్ కేటగిరీకి మళ్ళీ ఎవరైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఓపెన్ కేటగిరీ వచ్చింది అనుకోండి, నేను చూసాను రైల్వేలో ఓపెన్ కేటగిరీ వచ్చింది. ఓపెన్ కేటగిరీలో వచ్చినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ సేమ్ రిజర్వేషన్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఏదో ఒక రిజర్వేషన్ తీసుకుని ఎస్సీ ఎస్టీ ఏదైనా ఉన్న వ్యక్తి ఉంటారో వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. అప్పుడేమవుతుంది, మళ్ళీ ఓపెన్లో 50% మళ్ళీ పడిపోతుంది. దీనికి ఎందుకు మిగతా వాళ్ళు వెళ్ళకపోతున్నారంటే అంతమంది పార్టిసిపేట్ చేయడానికి మనుషులు ఉండట్లా. ఎగ్జామ్ రాసినప్పుడు కూడా రేషియో ఉండాలి కదా. ప్రాబ్లం అంటే డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది, మామూలు నార్మల్ పీపుల్కి అయితే అర్థం కాదు కానీ ఇది. బట్ ఇదేంటంటే కొంచెం కాంప్లికేటెడ్ సిస్టమ్ అండి ఇదంతాను. అసలు నేను నిజంగా అర్థం చేసుకున్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి రిప్లై ఇవ్వాలండి. యాక్చువల్ రిప్లై ఇవ్వాల్సిన పోస్ట్లో ఉన్నాను నేను యాక్చువల్గా. ఎందుకంటే కోర్టులో కేసులు పడతా ఉంటాయి కదా, అట్లా రిప్లైలు ఇవ్వాలి. రిప్లైలు ఇచ్చే దాంట్లో వన్ ఆఫ్ ది కమిటీ మెంబర్ని. అసలు మీకు అసలు నంబరు ఎంత చదివినా అర్థమయ్యేది కాదు నాకు అది. అంటే మీరు ఒక డైమెన్షన్లో ఆలోచించారనుకోండి, ఇంకొక డైమెన్షన్లో ఇంకో పాయింట్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఇవన్నీ హ్యాండిల్ చేయాలి, చాలా జాగ్రత్తగా. అలా అర్థం కావడానికి కూడా చాలా టైం పడుతుంది అండి మీకు అది. ఎందుకంటే అన్ని జడ్జిమెంట్స్ చదవాలి, ప్లస్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాడు పొజిషన్ అక్కడి నుంచి ఏంటి జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన నోటిఫికేషన్ దగ్గర నుంచి మొదలెట్టాలి, అప్పటి నుంచి చూసుకుంటూ రావాలి. మళ్ళీ ఎల్డీసీఓ లేదా ఇంకోటి. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ సిస్టమ్ అండి ఇది. ప్రాబబ్లీ మరి నాకు తెలిసి కాంప్లికేటెడ్ భూమి ఉన్నంత వరకు ఉంటుంది ఇండియా ఉన్నంత వరకు. ఇది పోద్దని నేను అనుకోవట్లేదండి. ఇది మోస్ట్ కాంప్లికేట్ చేసి పడేసారు దీన్ని. ఎక్కడెక్కడ స్ప్లిట్ చేసుకుంటూ వచ్చేస్తారు సార్. అంటే ఈవెన్ డిస్ట్రిక్ట్స్ జోన్స్ కూడా స్ప్లిట్ చేసి అన్ని స్ప్లిట్ చేసుకుంటూ వచ్చేసి. అంతే కదండి, మొత్తం అన్ని కాదండి. మీకు ఓకే ప్రతి దాంట్లో ఒక రిజర్వేషన్ ఇవ్వాలి అని స్ప్లిట్ చేసుకుంటూ వచ్చేసారు. అంటే నేనేమంటున్నానంటేనండి, దీనికి ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏంటి చెప్పిన, ఇది ఎలాగ తగ్గదు కాబట్టి నాకు ఏమనిపిస్తుంది తెలుసా, 100% రిజర్వేషన్ చేసేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్టు. అంటే నేనేమి ఎగ్రెస్ట్ కాదండి, అంటే నేనేమి డెఫినెట్గా ఎవరైతే నెసెసిటీ, అంటే ఇక్కడ ఒక పాయింట్ నేను యాడ్ చేయాలండి, అంటే మరి తప్పుగా నన్ను అర్థం చేసుకోకూడదు కాబట్టి. నేను నా మనసుకి నాకు ఎలా అనిపిస్తుంది అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఒక్కసారి పూర్తిగా రిజర్వేషన్ ఒక ఫ్యామిలీ వాడుకున్న తర్వాత, మా ఫ్రెండ్స్ ఉన్నారండి చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లో రెవెన్యూ సర్వీస్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి, రైల్వేస్లో కానీ. మీరు నంబరండి, వాళ్ళ పిల్లలు మళ్ళీ ఆఫీసర్స్ అండి, ఎంపీ కొడుకు ఎంపీ అండి. సీక్వెన్స్ నేను వర్క్ చేసిన ఏరియాస్ అంటే మీరు నంబరు, నేను ఏజెన్సీ ఏరియాలో నేను ఎక్కువ తెలిసండి నాకు, పాడేరు, విశాఖపట్నం, నార్త్ ఈస్ట్లో ఉన్న 7 స్టేట్స్, ఇట్లాంటి మోస్ట్ కాంప్లికేటెడ్ ఏరియాస్లో నేను వర్క్ చేశాను, నాకు అవగాహన ఉంది కదా. మీరు నంబరండి 1% కూడా రిజర్వేషన్ వాళ్ళు వాడుకోవట్లేదు.